హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో సార్ అంటే మీడియా కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రతి ఫీల్డ్లో ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాని మీద అవగాహన రావడం అత్యవసరం అయిపోయింది. ఒక ఫిల్మ్ మేకర్గా మీరు చెప్పండి, ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ డైరెక్టర్స్ కానీ లేకుంటే కో డైరెక్టర్స్ కానీ ఎవరైనా మేకర్స్ ఏని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అండ్ మీరు ఎలా అప్డేట్ అయి ఉన్నారు ఏ విషయంలో? అంటే సమాజంలో అభివృద్ధి అనేది మనకు ఎలా కనపడద్దు అంటే ఉన్న సిస్టమ్స్ని అప్డేట్ చేసుకుని ఇంకా కొత్త వచ్చి ఇన్నోవేట్ చేసి టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటే అది డెవలప్మెంట్ కింద కనిపిస్తుంది. సో సినిమా మేకింగ్లో కూడా ఎన్నో సిస్టమ్స్ ఎక్విప్మెంట్లో కానీ కెమెరాల్లో కానీ ఎడిటింగ్లో కానీ చాలా వచ్చినాయి. మనం అప్డేట్ అవుతూ వచ్చాం. తర్వాత ఫస్ట్ ఆప్టికల్ వర్క్ అనేవారు, మన ల్యాబ్లో చేసేవారు ఆప్టికల్ వర్క్ అని. దాని తర్వాత గ్రాఫిక్స్ అని వచ్చినాయి, తర్వాత విఎఫ్ఎక్స్, ఇలాగా వీటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఏఐ. నా ఉద్దేశం దాన్ని మిస్యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో అది ఏ రేంజ్కి వెళ్తుందంటే యాక్టర్సే లేకుండా మనం సినిమా తీసేయచ్చు అనే రేంజ్లో ఉంటుంది. అవునా? దానికి ఉదాహరణ నేను చెప్తాను. రీసెంట్గా తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో బ్రహ్మానందం గారిని, దాంట్లో నేను కల్చరల్ కమిటీ చైర్మన్, బ్రహ్మానందం గారిని సన్మానిద్దామని చెప్పి అని అంటే ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. ఆయన నిజంగా నా మీద ప్రేమతో నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. ఆయన ఒప్పుకున్న కాడి నుంచి రావడానికి మధ్యలో ఆయన చాలా హ్యాపీ చేయాలి. సన్మానం అనగానే ఉంది, షాల్వాలు కామను, దండలు కామను, గజమాలు వేస్తారు, ఏదో మైక్ దగ్గర పొగుడుతారు, ఏదో ఏవి కట్ చేస్తారు, అవన్నీ ఆయన చూసి పెద్ద ఆయన ఏం ఇంప్రెస్ అవుతాడు అనే యాంగిల్లో ఆలోచించి కొత్తగా చేయాలి అని చెప్పేసి తపన పడి ఒక థాట్ వస్తే ఆ థాట్ని బేస్ చేసుకుని, ఆ థాట్ ఏంటంటే స్వర్గంలో ఉన్న కమెడియన్స్ అందరూ కూడా బ్రహ్మానందం గారిని పొగుడుతూ ఆశీస్సులు ఇస్తూ విషెస్, ఉగాది శుభాకాంక్షలు చెప్పి చేస్తే అక్కడున్న జంజాల్ గారు నాకు చాలా గర్వంగా ఉందయ్యా, పాత హాస్యనటులు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటుంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి వాళ్ళ ఆశీస్సులు గులాబీ రేకుల్లాగానో అక్షంతలాగో పైనుంచి వేస్తూ ఉంటే బ్రహ్మానందం గారి మీద పడి ఆయన దండం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి సార్. అది చేశాను నేను ప్రాక్టికల్గా. ఏఐలో చేస్తే ఆ సన్మానంలో ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని, కాసి నీ కష్టం కనపడుతుంది, నా మీద ఉన్న నీకు ఇష్టం కనపడుతుంది, అంత బాగా చేసావయ్యా, ఎన్నో సన్మానాలు చూశాను కానీ ఈ సన్మానంలో చాలా పొందిన తృప్తి చాలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ మర్నాడు ఒక అరగంట మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది యూట్యూబ్లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. అంటే కాశీ విశ్వనాథ్ బ్రహ్మానందం గారిని విష్ చేయడానికి కోరిక మేరకు వచ్చిన సెలబ్రిటీస్ అని ఉంటుంది. అంటే ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ ట్రావెలింగ్లో మీరు చేయాల్సిన 100% ఫుల్ఫిల్ చేశారు, అప్డేట్ అవుతున్నారు, పోతూ ఉన్నారు. ఇంత అప్డేట్ అవుతున్నారు కదా మీరు, నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్లో అద్భుతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ చాలామందికి ఆల్ ఆఫ్ సడన్గా ఛాన్స్ వస్తుంది, ఫిలిం మేకింగ్ మీద పట్టు దొరకట్లేదు, సగం సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఆగిపోతుంది. అంటే రోజు ప్రెస్ మీట్లకు వెళ్తా చూస్తున్నాను, నాకు తెలిసి మీరు చూస్తుంటారు. ఇలా ఛాన్స్ వచ్చేసిందని చెప్పి స్కిల్ లేకుండా సినిమా స్టార్ట్ చేసే డైరెక్టర్లు ఉన్నారు. సో ఈ ఫిల్టర్ ఎలా జరగాలి, గుడ్ బ్యాడ్, ఈ ఫిల్టర్ ఎలా జరగాలంటారు? అంతకుముందు మీరు చెప్పినట్టు మీరు 10 ఏళ్ళు చేసేవాళ్ళు, ఇంక ఫిల్టర్ అదే, ఆ ప్రాసెస్సే ఫిల్టర్, బట్ ఇప్పుడు ఆ ఫిల్టర్ లేకుండా పోయింది. అంటే ఏం లేదు, డబ్బు ఉంటే ఎవరైనా సినిమా తీసేయచ్చు. నేనే డైరెక్టర్, నేనే మ్యూజిక్ డైరెక్టర్, నా టేస్ట్ ప్రకారం నేనే ఎడిటర్ అనే పేర్లు వేసేసుకుని చేసేసే అవకాశం ఉంది. ఇక్కడ డబ్బే ఉండాలి, డబ్బన్నా ఉండాలి, లేకపోతే డబ్బున్నవాడు
ఇతని మాటలకు పడిపోయానో ఉండాలి. ఉమ్, ఈ రెండిట్ల వల్లే అవగాహన లేని డైరెక్టర్స్ తోటి సినిమాలు వస్తున్నాయి. ఫెయిల్యూర్ రేట్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఎవరు? ఒక అల్లుళ్ళు అంటాడు. ఉమ్, సబ్జెక్ట్ కూతురు లాంటిది నిర్మాతకి. కూతురు జీవితం బాగుండాలన్నా, తన జీవితం బాగుండాలన్నా అల్లుడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరైనోడిని సెలెక్ట్ చేసుకుంటే ఉమ్, ప్రాజెక్టు సరైన విధానంలో వెళ్తుంది. ఒక రాంగ్ పర్సన్ను, అవగాహన లేని పర్సన్ను చేసుకుంటే బడ్జెట్ పెరిగిపోద్ది, సినిమా ఆడదు, తీసేసిన సినిమాని చూసి ఏముంది దీంట్లో, అసలు ఫీల్ అవటానికి ఏమి లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇలాంటివన్నీ వస్తాయి. సార్. సో అందువల్ల ఏంటంటే ప్రొడ్యూసర్సు అంటే చాలామంది స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. కొత్త ప్రొడ్యూసర్సు మాటల్లో పడిపోతున్నారు. ఒకటి మా వాక్చాతుర్యానికి పడుతున్నారు, రెండు వాళ్ళు చీటింగ్కి పడుతున్నారు. ఉమ్, ఏమండి 50 లక్షల్లో సినిమా తీసేస్తాను మీకు, నిర్మాత ప్రెస్ మీట్లు పేర్లు అన్నీ వచ్చేస్తాయంటే అతను ఏ రియల్ ఎస్టేట్లోనూ ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదిస్తే 50 లక్షలే కదా అని దిగుతాడు. ఉమ్, అది షెడ్యూల్ అయ్యే మధ్యలోనే అయిపోద్ది. అతను అప్పటికి ఊరంతా ప్రెస్ మీట్లు పెట్టి నేను నిర్మాతనే సినిమా తీస్తున్నానని అడావుడిగా చెప్పుకుని ఉంటాడు. మళ్ళీ పరువు తక్కువ అని చెప్పి ఇంకొక 50 లక్షలు, ఇంకొక 50, అలాగే 7-8 కోట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయిపోయింది జీవితం. అయిపోయింది. డైరెక్టర్కి ఆ ప్రాసెస్లో మెయింటెనెన్స్ అంతా బాగుద్ది, ప్రొడ్యూసర్కి మొత్తం బాగుద్ది. మెయింటెనెన్స్ కూడా లేకుండా పోద్ది. అంతే కదా. అయితే నాకు తెలిసిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీ దగ్గరికి సూట్ కేసులో డబ్బు పెట్టుకొని ఒక వ్యక్తి వస్తే, కోటీశ్వరుడు, సార్ మనం సినిమా చేద్దాం సార్, నేనే హీరోని, మీరు డైరెక్షన్ చేయాలి అని వస్తే, ఆ రోజు మీరు సినిమా తీసేస్తే, ఈ లెక్కలేమి వేసుకోకుండా మీరు సినిమా కానీ తీసేస్తే మీకు ఒక 40-50 లక్షలు ఎంతో మీ రెమ్యులేషన్ మీకు వచ్చేస్తుంది సార్. నాటే స్మాల్ అమౌంట్ సార్ 40-50 లక్షలు అంటే. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, ఇతను నష్టపోతాడు అని చెప్పి మీరు అతనికి అర్థమయ్యేలాగా చెప్పి మీరు అతన్ని వెనక్కి పంపించారు. అవును, ఇది జరిగింది, వాస్తవం. గుర్తుందా ఇది మీకు? ఇది అంటే కుర్రాడు యంగ్స్టర్ మా ఇంటికి వచ్చాడు. మామూలుగా సూట్ కేసుని పట్టుకుని వచ్చాడు. ఎవరో ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్లా అని అనుకుంటే, ఎవరు బాబు నువ్వు అంటే, సినిమా తీయటానికి వచ్చానండి. రా కూర్చో అని చెప్పి, ఏంటి చెప్పు అని అంటే, ఎలాగా అంటే, సినిమా అంటే ఆషామాషి కాదు, మంచి స్టోరీ ఉండాలి, ఆ స్టోరీకి తగ్గట్టు హీరో ఉండాలి. లేదండి నేనే హీరోనండి, నేనే హీరోని, ఇదిగో 10 లక్షలు తెచ్చాను మీకు ఇస్తున్నాను అడ్వాన్స్, మీరు సినిమా చేసి పెట్టాలి, నాకు మీ గురించి బాగా విన్నాను నేను అన్నాడు. అంటే నేను నీ సినిమా తీయటం అనేది నీకు ప్రాఫిట్ రావాలి కదా,